సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి పోలింగ్ ఇప్పటికే ముగిసింది. రిజల్ట్స్ పైన మాత్రము చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూటమి అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంటే, వైసీపీ మాత్రం చాలా ఫుల్ కాన్ఫిడెంట్తో 151 స్థానాలు గతంలో ఏవైతే వచ్చినాయో వాటికి భిన్నంగా ఈసారి రిజల్ట్స్ రాబోతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు కూడా ఆయన ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నారు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు మిగిలిపోయాయో వాటన్నిటిని నేను 100% ఫుల్ఫిల్ చేస్తాను. దానితో పాటు ఏపీ అభివృద్ధి ఈసారి అంటే ఏంటో నేను చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసింది. ఏ పార్టీలకు ఆ పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ ప్రజల నాడి ఎలా ఉంది? నిజంగానే ప్రజలు గత ప్రభుత్వానికి అధికారం తిరిగిస్తారా, లేదంటే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో చాలా సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సర్వే సంస్థలకు సంబంధించి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది అనేసి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో తాజాగా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఏపీ రాజకీయాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు 81.86% పోలింగ్ నమోదైన తర్వాత ఆ పోలింగ్ ఎవరికి అవకాశంగా మారుతుంది గెలిచేందుకు, ఎవరికి ఓడిపోయేందుకు అవకాశంగా మారుతుంది అనేది మాత్రం ఒకసారి చూసుకుంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తూ వస్తున్నాయి. సో టీడీపీ, జనసేన కూటమికి 32 నుంచి 63 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 112 నుంచి 143 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూటమికి షాక్ ఇచ్చే విధంగా ఈ రిజల్ట్స్ చెప్తుంది. సో ఇక్కడ 32 నుంచి 63 అంటే చాలా ఎడ్జి కనబడుతుంది. దాదాపు 30 స్థానాలు టఫ్గా కనిపిస్తుంది. అంటే 30 స్థానాలు వీళ్ళు గెలవచ్చు, గెలవకపోవచ్చు. అలాగే వైసీపీకి సంబంధించి 112 నుంచి 143 స్థానాలు అంటే ఇక్కడ కూడా దాదాపు 30 స్థానాలు టఫ్ కనిపిస్తున్నాయి. సో ఈ లీడ్ ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది, డిసడ్వాంటేజ్గా మారుతుంది అనేది చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా కూటమికి ఇబ్బంది పడే పరిస్థితుల్లోనే ఉంటుంది ఈ ఎన్నికలు అనేది మాత్రము 100% క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇంత మెజార్టీతో కాన్ఫిడెంట్గా ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి గతంలో 151 స్థానాలు సాధించారు 2019 ఎన్నికల్లో, ఎవరు ఊహించిన విధంగా. సో అదే రిజల్ట్ ఈసారి ఎందుకు రిఫ్లెక్ట్ కాబోతుందంటే మాత్రము ఎమ్మెల్యేలు మార్పు, అక్కడ ఉన్నటువంటి కొంత తీరు కానివ్వండి, జనసేన టీడీపీ కూటమికి సంబంధించి ఓట్ బ్యాంక్ యాడ్ ఆన్ అవ్వటం కానివ్వండి, వీటన్నిటికీ కొన్ని జిల్లాల్లో కూటమికి అవకాశం ఎక్కువగా పెరిగేందుకు కనిపిస్తుంది. సో జిల్లాల వారీగా కూడా చూసుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ లీడ్ కంటిన్యూ చేస్తుంది. సో ఒకసారి జిల్లాల వారీగా చూద్దాము. ఉమ్మడి 13 జిల్లాల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతుంది. ఇక టీడీపీ, జనసేన కూటమి 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా ఈ ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ సర్వే చెప్తుంది. ఇక టైట్ ఫైట్ ఒక్క స్థానంలో మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుందనేది కూడా చెప్తుంది. అది ఏదైతే ధర్మాన కృష్ణదాస్ ఉన్నారో ఆ నియోజకవర్గం కొంత టఫ్ ఫైట్ అని చెప్తూ ఉన్నారు. సో ఆ నియోజకవర్గంలో కొంత టైట్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి 9 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 7 నుంచి 9 గెలిచేందుకు అవకాశం ఉంటుంది. 0 నుంచి 2 కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే అసలు వచ్చే అవకాశం కూడా లేదు. రెండిట్లో టఫ్ ఫైట్ ఉంది. సో ఈ టఫ్ ఫైట్ ఉన్న 2 నియోజకవర్గాలను మాత్రమే ఇక్కడ కూటమికి యాడ్ చేశారు. మిగతా మొత్తం స్థానాలు చూసుకుంటే 7 నుంచి 9 స్థానాల్లో వైసీపీకే ఇచ్చారు. అంటే విజయనగరంలో ఏ రేంజ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టఫ్గా ఉంది, ఏ రేంజ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థం. ఎందుకంటే ఇక్కడ బొత్స కుటుంబము విజయనగరం జిల్లాకు సంబంధించి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా, వాళ్ళ ప్రాధాన్యతకి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. ఆయన చీపురపల్లి కానివ్వండి, ఆయన సోదరు కానివ్వండి, అలాగే వాళ్ళ భార్య విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం కానివ్వండి, వీటన్నిటినీ ప్రాముఖ్యత వల్ల అక్కడ వాళ్ళకి కొంత గట్టి పట్టు ఉన్నటువంటి జిల్లా. సో ఆ పట్టుని ఈసారి బొత్స నిలుపుకోబోతున్నట్టు తెలుస్తుంది. విజయనగరాన్ని అయితే క్లీన్ స్వీప్ చేయబోతున్నారు, లేదంటే 7 స్థానాలు పక్కాగా గెలవబోతున్నట్టు మనకి ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 7 నుంచి 10 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కూటమికి 5 నుంచి 8 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. 3 స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుంది. సో గతంలో చూసుకుంటే విశాఖపట్నంలో సిటీకి సంబంధించి విశాఖ వెస్ట్ కానివ్వండి, విశాఖ సౌత్ కానివ్వండి, నార్త్, ఇలా చూసుకుంటే వీటన్నిటిలో కూడా 2019 ఎన్నికల్లో అంతా ఘోర పరాభవం పొందినా కూడా టీడీపీ అక్కడ విజయం సాధించింది. సో ఈసారి అక్కడ కొంత కష్టంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో ఎక్కువగా పాగా వేయబోతున్నట్టు మనకి ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. సో
ఇక్కడ ఉన్నటువంటి 15 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాలు అయితే కన్ఫామ్గా వైసీపీ చేపట్టబోతుంది. ఇక 3 స్థానాల్లో పోటాపోటీ ఫైట్ ఉండబోతుంది. 5 స్థానాలు మాత్రం కూటమికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 3 స్థానాల్లో 2 వైసీపీకి వచ్చినా 1 కూటమికి వెళ్ళినా కూడా ఇక్కడ 9 స్థానాలను ఈజీగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేసుకుంటుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఇక గోదావరి జిల్లాల పరిస్థితికి వస్తే గోదావరి జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధిక ఎక్కువ నియోజకవర్గాలు కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 నుంచి 11 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. 8 నుంచి 12 స్థానాల్లో కూటమి గెలవబోతున్నట్టుగా అర్థమవుతుంది. 4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఈస్ట్ గోదావరిలో ఇక్కడ జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కడైతే యాడ్ అయిందో ఆ యాడ్ అయినటువంటి ఫేస్లో కూటమి ఎక్కువగా బలం పుంజుకుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 7 నుంచి 11 స్థానాల్లో వైసీపీ ఉంటే 8 నుంచి 12 స్థానాల్లో కూటమి ఉంది. అంటే టీడీపీ జనసేన ఉంది. ఇక్కడ జనసేన అడ్వాంటేజ్ యాడ్ అవడం వల్ల వీళ్ళకి ఓట్ బ్యాంక్ పెరిగింది, వీళ్ళకి స్థానాలు పెరిగాయి, వీళ్ళకి గెలిచేందుకు అవకాశాలు కూడా పెరిగాయి. అంటే 4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండి ఈస్ట్ గోదావరిలో మాత్రము వైసీపీ కంటే కూటమి ఎక్కువ స్థానంలో విజయం సాధించేందుకు అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నటువంటి అడ్వాంటేజ్ గతంలో ఏవైతే వాళ్ళకు వచ్చినటువంటి 6% ఓట్ పర్సంటేజ్ ఉందో ఆ 6% ఓట్ పర్సంటేజ్ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా గ్రాబ్ ఆన్ అయింది. కాబట్టి ఈసారి కూడా అదే కంటిన్యూటీ చేస్తూ జనసేన పార్టీకి టీడీపీకి కొంత అడ్వాంటేజ్గా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఈస్ట్ గోదావరిలో మాత్రం వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. 7 నుంచి 11 స్థానాల్లో మాత్రమే గెలిచేందుకు అవకాశం ఉంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి వెస్ట్ గోదావరిలో మొత్తము 15 స్థానాలుంటే 8 నుంచి 11 స్థానాలు ఇక్కడ వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం ఉంది. 4 నుంచి 7 స్థానాల్లో కూటమి విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఇక టఫ్ ఫైట్ 3 స్థానాల్లో ఉంది. సో ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఈస్ట్ గోదావరిలో కూటమికి బలం పెరిగింది, కానీ వెస్ట్ గోదావరిలో మాత్రం కూటమికి బలం తగ్గింది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఉన్నటువంటి స్ట్రాంగ్ బేసిస్, ఎందుకంటే అక్కడ కాపులకు కూడా వైసీపీ పార్టీ ఎక్కువ సీట్లు ఇచ్చింది గోదావరి జిల్లాలకు సంబంధించి. అక్కడ గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉన్నటువంటి లీడర్లకు కూడా అక్కడ అవకాశం ఇచ్చింది. అలాగే ముద్రగడ లాంటి ఫ్యాక్ట్, ముద్రగడ్ని వైసీపీలో జాయిన్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను కొంత ప్రభావితం చేయడము, ఆయనకు ఉన్నటువంటి బలంతో ఆ ఏరియాలో ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని డివైడ్ చేయడంలో ముద్రగడ కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లేసెస్లో ఖచ్చితంగా వెస్ట్ గోదావరిలో 8 నుంచి 11 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. 4 నుంచి 7 స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో మొత్తం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 2 జిల్లాలు చూసుకుంటే ఇక్కడ దాదాపు ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు వైసీపీకి 20కి పైగా నియోజకవర్గాల్లో గెలిచేందుకు అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ 20 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచిందంటే వైసీపీ గవర్నమెంట్ని ఈజీగా ఫామ్ చేస్తుంది, నో డౌట్ లేకుండా. ఇక కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తము 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 14 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. కూటమికి 2 నుంచి 8 స్థానాలు. అంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇచ్చింది ఈ సర్వే. ఎందుకంటే 2 నుంచి 8 స్థానాలు అంటే 6 స్థానాల్లో టఫ్ ఫైట్ ఇచ్చింది. 6 స్థానాలు కూడా ఎక్కడ విజయవాడ సిటీకి సంబంధించి కానివ్వండి, అలాగే పెనమలూరు, అలాగే నందిగామ, ఇలాంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాల్లో కొంత టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. ఈ 4 నియోజకవర్గాలు వైసీపీ మాత్రం ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు 8 నియోజకవర్గాల్లో వాళ్ళకి క్లియర్ మెజార్టీ రాబోతుంది. 8 స్థానాలని ఈజీగా గెలవబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో కృష్ణా జిల్లాలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఒక కమ్మా కమ్యూనిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఓట్ బ్యాంక్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఆ ప్లేస్లో వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది గెలిచేందుకు. కానీ ఇక్కడ మాత్రము వైసీపీ తన హవాని సాధిస్తూనే 8 నుంచి 14 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇది మాత్రము వైసీపీ కంటే కూడా కూటమికి పెద్ద షాక్, ముఖ్యంగా టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం 2 నుంచి 8 2 స్థానాల్లో కన్ఫామ్ విక్టరీ, మిగతా 6 స్థానాల్లో టఫ్ ఫైట్. అంటే ఏ రేంజ్లో కృష్ణా జిల్లాలో వైసీపీ డీలా పడింది అనేది మనం ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో మొత్తము 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నుంచి 14 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 3 నుంచి 8 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. ఇక కూటమికి 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది. సో ఈ 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ అంటే కూడా ఇక్కడ కూడా ఏదైతే కృష్ణా జిల్లాలో ఫ్యాక్టర్ ఎలా అయితే పనిచేసిందో సామాజిక వర్గము గుంటూరు జిల్లాలో కూడా అదే ఫ్యాక్టర్ పనిచేస్తూ వస్తుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో కూడా టీడీపీకి ఎక్కువగా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ వైసీపీ తన లీడ్ని కంటిన్యూ చేస్తుందంటే గుంటూరులో ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ధీటైన సపోర్ట్ ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించట్లేదు. ఇక
ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 7 నుంచి 8 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. కూటమికి 4 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఇక ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ 4 నుంచి 5 నియోజకవర్గాల్లో చూసుకున్నా కూడా ఒకటి పర్చూరు, అక్కడ ఏలూరు సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ తిరిగి విజయం సాధించబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే అద్దంకి సంబంధించి గొట్టిపాటి రవికుమార్, ఆయన కూడా తిరిగి విజయం సాధించబోతున్నారు. ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ రెండు చాలా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో కూడా అంతా జగన్మోహన్ రెడ్డి హవాలో కూడా వీళ్ళిద్దరూ ధీటుగా వైసీపీని ఎదుర్కొని విజయం సాధించినటువంటి లీడర్లు. సో ఈసారి ఫ్యాక్టరీలో కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరు గెలవబోతున్నారు. అలాగే చీలాలకు సంబంధించి ఎంఎం మాలకొండయ్య కూడా గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ 3 నియోజకవర్గాలు కన్ఫామ్గా టీడీపీకి వస్తాయి. 1 నుంచి 2 నియోజకవర్గాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ఉంది. అది దర్శి కానివ్వండి, కొండైపీ కానివ్వండి, ఇలాంటి నియోజకవర్గాల్లో. సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాత్రం ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 7 నుంచి 8 స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుంది. తక్కువ స్థానాల్లో మాత్రమే గతంలో ఏవైతే స్వల్ప మెజార్టీ ఓడిపోయిన స్థానాలు లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థానాలు మాత్రమే టీడీపీ రిటైన్ చేసుకుంటుంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 9 నుంచి 10 నియోజకవర్గాల్లో ఈజీగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఒక్క స్థానంలో గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది కూడా మినిస్టర్ నారాయణకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో ఏదో ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఆ టఫ్ ఫైట్ మరి ఎవరిస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది. ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో 9 నుంచి 10 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. ఇది క్లీన్ స్వీప్ అంటే ఏ మేర ఉంటుందో ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కడపకి సంబంధించి కడప ఆఫ్కోర్స్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా, కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల సమమేళనంతో కూడినటువంటి జిల్లా కడప. కడపలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో 10కి 10 నో డౌట్ లేకుండా మళ్ళీ చెప్తున్నాను, 10కి 10 అసెంబ్లీ స్థానాల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతుంది. జగన్మోహన్ రెడ్డి హవా అక్కడ కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం అక్కడ కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కనిపిస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం కనిపిస్తుంది. సో వీళ్ళన్నిటి చేరువలో 2019 ఎన్నికల్లో ఎలాగైతే రాయలసీమని జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేశారో అలానే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తున్నారు. అక్కడ టీడీపీ కానివ్వండి, సైకిల్కి కానివ్వండి, ఎక్కడా కూడా ఓటు బ్యాంకు అలాగే ఆయన సీటు బ్యాంకు కూడా ఎక్కడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి హవా ముందు. సో కడప జిల్లాని జగన్మోహన్ రెడ్డి ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నారు ఈ సర్వే ప్రకారం. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి వైసీపీ గెలవబోతుంది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ఉంది. 2 స్థానాల్లో కూటమి గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ టఫ్ ఫైట్ మాత్రం అక్కడ ఇస్తుంది. ఒకవేళ అక్కడ కూటమి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోతే మాత్రం ఆ 2 స్థానాలను కూడా టీడీపీ ఆ 2 స్థానాలను కూడా వైసీపీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా క్లీన్ స్వీప్ దిశగానే మనం వేసుకోవచ్చు. క్లీన్ స్వీప్లో వైసీపీకి మళ్ళీ తిరిగి ఆ స్థానాలు మొత్తం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అనంతపురానికి సంబంధించి అనంతపురంలో ఉన్నటువంటి మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమికి 2 నుంచి 3 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 12 స్థానాలు, ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఒక్క స్థానంలో కూడా వైసీపీకి ఎడ్జిగా మనకి చెప్తూ ఉన్నారు. సో మొత్తం 11 నుంచి 12 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ నియోజకవర్గాలందరినీ రిటైన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక చిత్తూరుకు సంబంధించి చిత్తూరులో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 10 నుంచి 12 స్థానాల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది. కేవలం 2 నుంచి 4 స్థానాల్లో మాత్రమే అధికారానికి పోటీగా ఉన్నటువంటి కూటమి 2 నుంచి 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ 2 నుంచి 4 స్థానాలు అంటే ఈ 2 నుంచి 4 స్థానాల్లో కూడా ఒకటి చిత్తూరుకు సంబంధించి సిటీ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి నగరి కావచ్చు, కుప్పం కావచ్చు, అలాగే తిరుపతి కావచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూటమి కొంత ప్రభావం ఉంది, కొంత ప్రాబల్యం ఉంది. సో అక్కడ వీళ్ళిద్దరు బలగం వల్ల కొంత వైసీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో మళ్ళీ వైసీపీ ఎంతో కొంత స్వల్ప మెజార్టీతోనో బొటాబొటీ మెజార్టీతో బయటపడే అవకాశము మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక రాయలసీమలో మాత్రము కేవలం గతంలో ఏవైతే వచ్చినాయో కూటమికి అవే స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉన్నాయి. సో మిగతా అన్ని స్థానాల్లో గోదావరి జిల్లాలు కానివ్వండి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీకి క్లియర్ మెజార్టీ వచ్చే విధంగా సీట్లను గెయిన్ చేసుకుంటూ వస్తుంది. మినిమం 5 సీట్లు గెయిన్ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూడా ఎక్కడా జనసేన ఫ్యాక్టరీని పనిచేయనివ్వకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ స్థానాలు గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ఇక రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా మెజార్టీ సీట్లన్నింటినీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాయలసీమ జిల్లాలో గెలిస్తే
కూటమి వచ్చేసి 5 నుంచి 8 స్థానాల్లో మాత్రమే గెలిచేందుకు అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో. మిగతా అన్ని స్థానాలను ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే మొత్తం 112 అయితే గ్యారంటీ సీట్లు. 112 సీట్లను జగన్మోహన్ రెడ్డి తన పాకెట్లో పెట్టుకొని ఇంకా ఎన్ని 6లు కొట్టాలి, ఎన్ని 4లు కొట్టాలి, ఎంత మెజార్టీ సాధించాలన్న దానిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఓడిపోతామన్న దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి లేరు. సో 112 స్థానాలు జగన్మోహన్ రెడ్డి పాకెట్లో పెట్టుకొని మిగతా సీట్లన్నీ మెజారిటీ కోసం చూస్తూ వస్తున్నారు. కూటమికి మాత్రము 32 స్థానాల నుంచి 63 స్థానాలు మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ 31 సీట్లు టఫ్ ఫైట్ ఏవైతే ఉన్నాయో, టఫ్ ఫైట్లో ఉన్నటువంటి ఈ 31 సీట్లు ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయి, ఈ 31 సీట్లు వైసీపీకి ఎన్ని వస్తాయి, కూటమికి ఎన్ని వస్తాయి, ముఖ్యంగా దీంట్లో జనసేన ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది. జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు పోటీ చేసింది 21 స్థానాలు. ఈ 21 స్థానాల్లో కూడా వాళ్ళకి దాదాపు 5 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఒకటి నరసాపురం కానివ్వండి, నెక్స్ట్ రాజానగరం కానివ్వండి, రాజోలు కానివ్వండి, పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురం కానివ్వండి, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గాని కానివ్వండి. సో ఇలాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో వాళ్ళు తిరిగి గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. సో ఈసారి ఖచ్చితంగా జనసేన క్యాడర్, జనసేన పార్టీకి సంబంధించి ఒక మార్క్ అయితే అసెంబ్లీలో ఉంటుందంటూ కూడా ఈ సర్వే చెప్తూ వస్తుంది. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా పార్లమెంట్ స్థానాల్లో కూడా 16 నుంచి 18 ఎంపీ సీట్లను వైసీపీ గెలవబోతున్నట్టు మనకు చెప్తుంది ఈ సర్వే. మిగతా సీట్లు బీజేపీ మాత్రం ఒక స్థానం నుంచి లేదా 1 లేదా 2 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రాజమండ్రి కానివ్వండి, అలాగే అమలాపురం అనకాపల్లి కానివ్వండి. సో ఈ స్థానాల్లో అక్కడ బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఏపీలో అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఇది క్లియర్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ క్యాడర్ కానివ్వండి, ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు మాత్రం ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని జగన్మోహన్ రెడ్డి పాకెట్లో పెట్టుకొని మెజారిటీ కోసం మాత్రమే ఆయన చూస్తున్నాడు, గెలుపు కోసం కాదు. ఎంత మెజారిటీ సాధిస్తాననే దాని మీద ధీమాగా ఉన్నారు. ఆయన గతంలో కూడా చెప్పారు, ఐపాక్ సంబంధించి మీటింగ్లో కూడా చెప్పారు, ఈసారి మీరు ఎవరు ఊహించిన విధంగా రిజల్ట్ రాబోతున్నట్టు కూడా ఆయన ధీమాగా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. కేంద్రంలో కూడా 16 నుంచి 18 ఎంపీ స్థానాలతో మళ్ళీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గానో లేదంటే గవర్నమెంట్కి ఫేవర్గానో ఉండబోతుందనేది మాత్రము 100% నిజం.